తిప్పర్తి మండలంలో పలుచోట్ల దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తిప్పర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ రామకృష్ణ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పీఏసీఎస్ల పదవీకాలం మరో 6 నెలలు పొడిగించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సన్నిరాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, రొట్టెల రమేష్, జాకటి మూషా, పల్లె ఎల్లయ్య, కిన్నెర అంజీ, పాషం నరేష్ రెడ్డి, నలపరాజు శ్రీనివాస్, కందుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. పిఎస్సిఎస్ సంఘం 6 నెలలు పదవి కాలం పొడిగించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా కోఆపరేటివ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా జిల్లా మా ఎమ్మెల్యే గారైన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మేము ముందుగా అలా మన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా పదవి కాలం అయిపోయిన 6 నెలలు పెంచినందుకు మన క్యాబినెట్ మంత్రులకు మరియు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మాకు రైతులకు తోడ్పాటు చేయడానికి పిఎస్ఐ సంఘాలు బలోపేతం చేయడానికి, ఎందుకంటే రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండే సంఘాలు కాబట్టి ఇప్పుడు మా పదవి కాలం పెంచినందుకు మరోసారి అలా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిప్పర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి నరసింహస్వామి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా తిప్పర్తి మండలంలోని సర్వారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సర్వారం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లాలోనే మోడల్ స్కూల్గా తయారు చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరాచారి, ఉపాధ్యాయులు పర్వతాలు, నరసయ్య, వెంకన్న, విద్యాసాగర్, పద్మావతి, వరలక్ష్మి, ప్రమీల, మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, తగుళ్ల శ్రీను, కొమ్ముగిరి, ఊదరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరు 2-3 రోజుల్లో ఈ స్టేజ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మిగతా రూమర్ సమస్య ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, మీ ఎన్ఓ దృష్టికి తీసుకెళ్ళి, విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్ళండి. ఆ రూములు కనుక 2-3 నెలల్లో వాళ్ళు చేయించలేకపోతే తాత్కాలిక షెడ్ వేసే కార్యక్రమం వల్ల మా గ్రామ పెద్దలు నేను తీసుకొని ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా బాత్రూమ్ల సమస్య ఉంది. బాత్రూమ్ల సమస్య ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు నేను చేయిస్తానని చెప్పడం జరిగింది. వారికి కూడా మీ అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. లక్షల కోట్లు పాఠశాల పెట్ట 1000 కోట్లు 1,00,000 కోట్ల పోతుంది. కానీ ఇక్కడ ఊళ్ళలో ఉండే ఒక పేదవాడు లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. అంటే స్వాతంత్ర పాలనలో అందడం లేదు, నాణ్యమైన విద్య అందడం లేదు, నాణ్యమైన వైద్యం అందడం లేదు. ఏ హాస్పిటల్ అయినా కూడా లక్షల కొద్ది బిల్లు కట్టాల్సి వస్తుంది. అదే ప్రభుత్వ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు. అంటే స్వాతంత్ర పాలన మనకు అందడం లేదు. ఆ తర్వాత నాణ్యమైన విద్య అందడం లేదు. ఇవన్నీ ఏంటంటే స్వాతంత్రం మనం సాధించుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. కేవలం భారతదేశ స్వాతంత్రం ఎట్లా ఉంటే అహింసావాదం. అదేవిధంగా తిప్పర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులగౌడ్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో తండు నరసింహగౌడ్, కొమ్ముగిరి, జేరిపోతుల జానయ్య, శ్రీను, జీవన్ రెడ్డి, భైరగోని శ్రీను, గుండు రవి, జాకటి బాలయ్య, పొలగోని వెంకన్న, చెరుకుపల్లి సురేందర్, ఊదరి నవీన్, పల్లె కృష్ణ, వంగూరు మసూదన్, కస్పరాజు సైదులు, నూనె రమణ తదితరులు పాల్గొన్నారు.